హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. దాని గురించి మీకు చెప్పడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు టెల్ యూ అబౌట్ దట్. ఐ ఫర్గాట్ టు టెల్ యూ అబౌట్ దట్. మీరు ప్రతిదీ వివరించాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మేము ఇలా వాదించుకునే వాళ్ళం కాదు. వీ డిడ్ంట్ యూజ్ టు ఆర్గ్యూ లైక్ దిస్. వీ డిడ్ంట్ యూజ్ టు ఆర్గ్యూ లైక్ దిస్. నేను దానిని మర్చిపోలేకపోయాను. ఐ కుడెంట్ ఫర్గెట్ ఇట్. ఐ కుడెంట్ ఫర్గెట్ ఇట్. నేను వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. ఐ హ్యావ్ టు రీచ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ హ్యావ్ టు రీచ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్? డూ యూ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్? నేను ఇక్కడ ఉన్నంతకాలం ఇది జరగనివ్వను. యాజ్ లాంగ్ యాజ్ ఐ యామ్ హియర్, ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపెన్. యాజ్ లాంగ్ యాజ్ ఐ యామ్ హియర్, I won't let this happen. ఆమె మాటలు నన్ను ప్రోత్సహించాయి. Her words encouraged me. Her words encouraged me. ఆమె మన కోసం వేచి ఉండాల్సింది. She should have waited for us. She should have waited for us. వాళ్ళు వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయారు. They lost 4 matches back to back. They lost 4 matches back to back. నువ్వు ఎప్పుడూ అతన్ని ఎందుకు నిందిస్తావు? Why do you always blame him? Why do you always blame him? అది నాకు చాలా ఉపశమనం కలిగించింది. It was a huge relief for me. It was a huge relief for me. మీ మాట మీద నిలబడండి. Stick to your word. Stick to your word. అంతా నేను అనుకున్నట్లే జరిగింది. Everything happened exactly as I thought. Everything happened exactly as I thought. ఆమె తన కోపాన్ని చూపించలేకపోయింది. She couldn't show her anger. She couldn't show her anger. అతను తన తల్లిదండ్రుల సలహాను విని ఉండాలి. He should have listened to his parents' advice. He should have listened to his parents' advice. నాకు సమస్య గురించి తెలుసు. I am aware of the problem. I am aware of the problem. అతను నవ్వు ఆపుకోలేకపోయాడు. He couldn't help laughing. He couldn't help laughing. నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు. You never try to understand.
యూ నెవర్ ట్రై టు అండర్స్టాండ్. మనం కాసేపు వేచి చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ఏ వైల్. లెట్స్ వెయిట్ ఫర్ ఏ వైల్. నేను నిన్న రాలేకపోయాను. ఐ కుడెంట్ కమ్ ఎస్టర్డే. ఐ కుడెంట్ కమ్ ఎస్టర్డే. ఆమె తన తప్పును అంగీకరించింది. షీ అడ్మిటెడ్ హర్ మిస్టేక్. షీ అడ్మిటెడ్ హర్ మిస్టేక్. ఆమె సాధారణంగా ఎక్కువగా మాట్లాడదు. షీ యూజువల్లీ డజంట్ టాక్ మచ్. షీ యూజువల్లీ డజంట్ టాక్ మచ్. నేను ఈ పనిని పూర్తి చేయగలనని మీరు అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఐ కెన్ ఫినిష్ దిస్ టాస్క్? డూ యూ థింక్ ఐ కెన్ ఫినిష్ దిస్ టాస్క్? అది నా తప్పు అనుకుంటున్నావా? డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్? డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్? నేను మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు స్పీక్ అప్. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు స్పీక్ అప్. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఈజ్ హీ స్టిల్ హియర్? ఈజ్ హీ స్టిల్ హియర్? ఈ సమస్యకు పరిష్కారాలేవి నాకు తోచడం లేదు. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ సొల్యూషన్స్ టు దిస్ ప్రాబ్లం. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ సొల్యూషన్స్ టు దిస్ ప్రాబ్లం. నువ్వు అలా ఎందుకు చేశావు? వై హ్యావ్ యూ డన్ సో? వై హ్యావ్ యూ డన్ సో? ఆమె అతనికి విడాకులు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ షీ విల్ డివోర్స్ హిమ్. ఐ థింక్ షీ విల్ డివోర్స్ హిమ్. వాళ్ళు చాలా తెలివైన వారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. మీరు సమయానికి వస్తారని భావిస్తున్నారు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఆన్ టైమ్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఆన్ టైమ్. నేను చెప్పకపోతే ఏమిటి? వాట్ ఇఫ్ ఐ డోంట్ టెల్? వాట్ ఇఫ్ ఐ డోంట్ టెల్?